హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీవీ మార్గులోని నీరా కేఫ్లో గౌడ్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. సత్యనారాయణ గౌడ్ గారిని, శ్రీకాంత్ గౌడ్ గారిని, సత్యనారాయణ గారిని, బాధ్యత పెద్దలు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, కుల సంఘ ప్రజలు 100-200 మంది ఎవరుతున్నారు. ఇక్కడ తీసుకుని మీరు అయింది అన్న రోజు 2 రోజుల సమయం నాకు ఇవ్వండి. దానికి వ్యవస్థ ఎట్లా మనం ప్లానింగ్ చేసుకున్నారు. ఒక ఓటర్ మ్యాపింగ్ అంటే మీరు అట్లా మీరు కూడా జిల్లాలో ఎక్కడెక్కడ మన వాళ్ళు ఏ సెక్షన్ల ప్రభుత్వ అడ్వకేట్ ఇట్లా ఏ డాక్టర్ ఏ ప్రొఫెషన్ ఉన్నారో ప్రొఫెషనల్ అసోసియేషన్ల అందరూ సభ్యులే విధంగా మీ కార్యక్రమం ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నేను చెప్తున్నా, మళ్ళొక్కసారి ప్రభుత్వంలో ఏదైనా వృత్తిపరంగా ఎవరికైనా పోస్టింగ్ సంబంధించి మనం కూడా ఏం చేస్తాం, రాజకీయాల్లో సీనన్నున్నా నేనున్నా మీతో అందరూ ఉన్నా అధికారం ఉన్నసేపు వచ్చి మన అధికారం రాగానే ఆరిద్రపురు లేక మాయవ పరిస్థితి వద్దు. ఎవరు ఎప్పుడు ఉంటారో ఎట్లుంటారో ఇది డిఫరెంట్ బంధుత్వం కాబట్టి మన వాళ్ళు ఎప్పుడు అందరూ లైవ్ ఉండేదంటే అందరికి ఎప్పుడు సహకారంగా ఆశీర్వచనం. మీరు ఎవరెవరు నేను చెప్పిన గతంలో కూడా కోపా మీటింగ్ లా అన్న చెప్పిన ఇందిరా పార్క్ లా 3 రకాల వస్తువులు ఉంటాయి. ఒకటి బుద్ధి ఉంటది, బుద్ధి ఉన్న బుద్ధి ఇయ్యండి. కొంతమంది సమయం ఉంటది, సమయం ఇయ్యండి. కొంతమంది లక్ష్మీ కటాక్షం ఉంటది, లక్ష్మీ కటాక్షం సరి అయిన విధంగా ఏర్పాటు చేసైనా ఆ పరంగా విద్యను అందించే విషయం లోపల కావచ్చు, ఉద్యోగాలకు అవసరమయ్యే పోటీ పరీక్షల లోపల శిక్షణకు సంబంధించిన విషయం కావచ్చు, ఉపాధి అవకాశాలు ఈ మధ్యనే ఒక ఆలోచన చేస్తాం. బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్ గా సంబంధించిన పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఒక వేదిక ఉన్నది. మనం ఒక ఎంఎస్ఎంఈ పాలసీ తీస్తే